హర హర మహాదేవ శంభో శంకర ట్రైలర్ చూస్తేనే బీభత్సమైన గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే మనకు జరిగిన అనర్థాలని, ముస్లిమ్స్ చేసిన అనర్థాలని మనం తెలుసుకోవాలి కాబట్టి మనం తెలుగులో వీక్షించాలి. ట్రైలర్ చూస్తుంటే ఒక్కొక్కటి సీన్స్ కి హిందీ అంతా అర్థం కాలే బ్రో. ఒక్కొక్క సీన్స్ కి ఒక్కొక్క డైలాగ్స్ కి గుండెకి గూస్ బంప్స్ వచ్చేలా అనిపించాయి బ్రో. చావా సినిమా హిందీలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ వెళ్తుంది, ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది. ఇవాళ ట్రైలర్ కూడా ఇచ్చారు, ఎలా అనిపించింది? నాకు చాలా బాధగా ఉంది బ్రో. అది ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది తెలుగులో ఇప్పుడు చేస్తున్నారు. మన దేశం కోసం ఎంతమంది 1947లో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు ఫ్రీడమ్ దానికి ఎంత కష్టపడినారో, మొఘల్స్ నుంచి మన స్వరాజ్యం కోసం చాలా మంది చనిపోయినారు. అది తెలియని ఈ కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు చేసింది. మన 10th క్లాస్ బుక్స్ లో, స్కూల్ బుక్స్ లో ఛత్రపతి శివాజీ గురించి కంటే ఔరంగజేబ్ గురించి ఎక్కువ పెట్టినారు. కానీ సంభాజీ మహారాజ్ వల్ల తెలుసుకోవాలని ఇంకా తాపత్రయపడుతున్నారు నేటి యువత. ఇంకా తెలియాలి కూడా, శివాజీ మహారాజ్ గురించి ఇంకా తెలియాలి, వాళ్ళిద్దరి గురించి తెలియాలి. ఇంకా సంభాజీ మహారాజ్ గురించి తెలియాలా, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలియాలా. చూసిన ఖచ్చితంగా వెళ్తా. తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా డబ్ చేస్తున్నారు, చూడాల్సిన మూవీ కాబట్టి. మంచి సినిమా, అందరు వెళ్ళండి చూడండి. మన కోసం మన పూర్వీకులు ఎంత కష్టపడారో తెలుసుకోండి. ఫ్యూచర్లో ఎవరైనా మన సనాతనాన్ని కానీ మన హిందూ ధర్మాన్ని కానీ ఎవరైనా అవమానపరిస్తే మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, చేయాలి కూడా. మన ధర్మాన్ని మనం పాటించాలి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నాము మత కలవలాలు ఎక్కువైనాయి, మత మార్పులు ఎక్కువైనాయి. ఇవన్నీ ఆగిపోవాలంటే ఇలాంటి సంభాజీ మహారాజ్ లాంటి చిత్రాలు ఇంకా ఎన్నో రావాలి, వస్తాయి కూడా. సో ఇప్పుడు ఛత్రపతి శివాజీ లాంటి, అంటే ఆయన కొడుకు లాంటి స్టోరీ కదా, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు? 100% రిసీవ్ చేసుకుంటారు. 100% రిసీవ్ చేసుకుంటారు. 100% ఆడుతుంది. కలెక్షన్ కథ పక్కన పెడితే మన తెలుగు జాతి గర్వపడే విధంగా ఉంటది. సార్, చావా సినిమా హిందీలో రిలీజ్ అయ్యి చాలా మంచి కలెక్షన్ వెళ్తుంది, అండ్ ఇప్పుడు తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? హర హర మహాదేవ శంభో శంకర. ఆ సినిమా చూస్తేనే, ఆ ట్రైలర్ చూస్తేనే బీభత్సమైన ఎలా గూస్ బంప్స్ వచ్చాయి. మామూలు గూస్ బంప్స్ కాదు. ఆ చరిత్ర కూడా చాలా గొప్ప చరిత్ర. శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్. ఆ సినిమా తెలుగులో కూడా మినిమం 100 కోట్లకు పైబడి వసూలు చేస్తుంది. ఎందుకంటే అంత అద్భుతమైన సినిమా, సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు అది అల్లు అరవింద్ గారు తీసుకున్నారు అనుకో. ఆ సినిమా మామూలుగా ఉండదు. ఆ సినిమా బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే ఖచ్చితంగా. కానీ అంటే ఇప్పుడు చాలా లేట్ అయినట్టు, ఆల్రెడీ తెలుగు హిందీలో 700 crores దాకా కలెక్షన్ వెళ్ళింది కదా. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అంటే అందులో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఎలా ఉండబోతుంది అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు తెలుగు ఆడియన్స్? చిన్నపిల్లలకి ఎగ్జామ్ కాదు ఇది. సినిమా చూసేది ఎవరు? పెద్దవాళ్ళే ఎక్కువగా చూస్తారు. పెద్దవాళ్ళు, ఆ చరిత్ర తెలిసిన వాళ్ళు 1-4 సార్లు చూస్తారు. కాబట్టి ఆ సినిమా అంత హిట్ అవుతుంది. ఎందుకంటే చరిత్ర, మాలాంటి వాళ్ళకి చరిత్ర తెలుసు. అసలు సంభాజీ ఏంటి, వాళ్ళ నాన్న శివాజీ ఏంటి, ఇవన్నీ మాకు తెలుసు. కాబట్టి అతన్ని ఎలా చంపారు, ఆ చరిత్ర, ఎలాంటి పోరాట యోధుడు, ఆయన యుద్ధరంగంలో దిగితే బీతావహమే, మామూలుగా ఉండేది కాదు. కొన్ని చరిత్ర చదివాం మనం, ఇప్పుడు సినిమాగా చూడబోతున్నాం. ఆ అవకాశం మనకు అల్లు అరవింద్ గారు కల్పించారు కాబట్టి ప్రత్యేకంగా అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలండి. మీరు మాకు చావా సినిమా చూపిస్తున్నారు, చాలా అద్భుతమైన సినిమా. మంచి మంచి సినిమాలు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అంటే డబ్బింగ్ సినిమా కదా ఇది, తెలుగులో కూడా ఇలాంటి స్ట్రైట్ సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అన్నీ మనమే చేసేస్తే బాలీవుడ్లో ఏం చేసుకోవద్దా? మనకు ఉన్నారుగా చాలా సినిమాలు, బాహుబలి అని, అని పాన్ ఇండియా సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ మధ్య బాలీవుడ్ కూడా అంతకుముందు బాగా చతికిలు పడిపోయినా ఇప్పుడిప్పుడే బాగా అందుకుంటుంది. సినిమా హిట్ అవ్వాలి, హిట్ అయితేనే మనకి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన కొలిది చరిత్రలు తవ్వి తీస్తారు వీళ్ళు. ఎక్కడ ఏ చరిత్ర ఉంది, ఎక్కడ ఎవరి చరిత్ర ఉంది, ఏ యుద్ధం ఎక్కడ జరిగింది, ఇలాంటివన్నీ చరిత్రలు మన పిల్లలకి చెప్పవలసిన బాధ్యత పాఠాల్లో కూడా పెట్టాలా. అలాగే సినిమా రూపంలో కూడా చూపిస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది. చరిత్ర తెలియకుండా, ఆ చరిత్ర గురించి తెలియకుండా ఈ కాలగర్భంలో కలిసిపోతే అది పద్ధతి కాదు. ప్రతి చరిత్రని వెలికి తీయాలి, సినిమాగా తీయాలి, అందరికీ చూపించి ఆదర్శంగా నిలవాలి నిర్మాతలు. కాబట్టి ఇది ఒక చరిత్ర. చావా అనే సినిమా ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రజలు మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నారు. నేను చెప్తాను, మళ్ళీ మీకు రిలీజ్ అయిన 4వ రోజు చెప్తాను. రిలీజ్ అయిన 4వ రోజుకు 100 కోట్లు దాటి వస్తుంది ఖచ్చితంగా. బ్రో, చావా సినిమా హిందీలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ వెళ్తున్నాయి, ఇప్పుడు తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూసాను, ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. అంటే రియల్ స్టోరీ కాబట్టి ఇట్లాంటి బయోపిక్స్ ఇంకా రావాలి. ఫ్యూచర్కి మన హిస్టరీ మొత్తం తెలవాలి. చాలా వరకు మన హిందూ హిస్టరీ మొత్తం, ఇండియన్ హిస్టరీ మొత్తం తీసేసి మొత్తం మొఘల్స్ది లేకపోతే వాళ్ళది వీళ్ళది ఎక్కువ
పిల్లలకు మొత్తం చెప్తారు. సో ఇట్లాంటి సినిమాలు వస్తే మన హిందూ అదే సనాతన ధర్మంకి సంబంధించిన హిస్టరీ మొత్తం బయటికి రావాలి. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం తీసుకొస్తున్నారు అంటే చాలా మంది అడుగుతున్నారు ఈ సినిమా రిలీజ్ చేయమని. సో గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ట్రైలర్ కానీ? ట్రైలర్ చాలా బాగుంది బ్రో. రియల్ బయోపిక్ కాబట్టి మ్యాక్సిమం స్టోరీస్ అన్ని బాగుంటాయి బ్రో. టేకింగ్ బట్టి ఆ సినిమా ఆల్రెడీ హిందీలో ఒక 600 crores దా కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు తెలుగులో ఒక 500 వస్తాయి. 500 కష్టం కానీ 150 వరకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అనిపిస్తుంది మీకు ట్రైలర్లో కట్స్ కానీ విక్కీ కౌశల్, రష్మిక మండన్న? విక్కీ కౌశల్ యాక్టింగ్ చాలా బాగుంది బ్రో. చాలా వరకు అప్రిషియేషన్స్ కూడా వస్తాయి. మళ్ళీ బాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ నుంచి వచ్చాయి. చాలా బాగుంది. రష్మిక కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు అంటే కొంచెం తెలుగులో కూడా వస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఎప్పుడైనా? అనిపిస్తుంది కానీ బట్ ఫస్ట్ హిందీలో రిలీజ్ చేసినప్పుడే తెలుగులో రిలీజ్ చేస్తే ఇంకా కొంచెం బూస్టప్ అయ్యేది సినిమాకి. 1 week తర్వాత అనేసరికల్లా మన తెలుగు వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిందీలో చూసాం కదా, మళ్ళీ తెలుగులో అయిందని. సో ఇప్పుడు ఓవరాల్ ట్రైలర్ చూసిన ఆడియన్స్కి అంటే ఏం చెప్దాం అనుకుంటున్నా? తెలుగు పక్కన ఉన్న థియేటర్స్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా చావా సినిమా చూడండి. మన శివాజీ మహారాజ్ లెగసీ కంటిన్యూ చేసిన సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాలి. అది మన హక్కు. బ్రో చావా సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, తెలుగులో ఎలా అనిపించింది? నాకైతే చాలా గూస్ బంప్స్. ఎందుకంటే అలాంటి సినిమా తెలుగులో రావాలి. ఎందుకంటే మనకు జరిగిన అనర్థాలని, ముస్లిమ్స్ చేసిన అనర్థాలని మనం తెలుసుకోవాలి కాబట్టి మనం తెలుగులో వీక్షించాలి. ఎందుకంటే శివాజీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళని మనం తెలుగులో చూడగలగాలి. ఇది చాలా కమాండబుల్ అని ఫీల్ అవుతుంది. ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయ్యి చాలా మంచి కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి వస్తుంది. తెలుగులో ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది భయ్య. చాలా ఇంకా బాగుంటుంది. ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. తెలుగు వాళ్ళు కూడా రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి మూవీని ఎక్కువ మనం తెలుగులో ఆదరిస్తారు కాబట్టి చాలా ఇలాంటి స్టోరీస్ అంటే మంచి మంచి స్టోరీస్ కానీ జనాలకి తెలియాల్సిన స్టోరీస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును, బాగుంటుంది. ఇంకా రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ విక్కీ కౌశల్ కానీ రష్మిక కానీ అంటే ఆల్రెడీ రష్మిక చాలా మందికి తెలుసు, విక్కీ కౌశల్ కూడా తెలుసు. యాక్టింగ్ బాగా చేశారు. అవును, ఇక్కడ తెలుగులో ఒక 500 crores వస్తాయి అనుకుంటున్నారు. ఈజీగా రావచ్చు. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూడగానే? నాకు చాలా గూస్ బంప్స్ చాలా నచ్చింది. చాలా విజువలేషన్స్, ఎడిటింగ్ అంతా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ రిలీజ్. చావా ట్రైలర్ రిలీజ్ అయింది తెలుగులో. అంటే హిందీలో ఆల్రెడీ కలెక్షన్స్ ఫుల్ దూసుకుపోతుంది. ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. చావా ఈ ట్రైలర్ చూసినప్పుడు తెలుగులో స్పెషల్ నిజంగా ఈ గీతా ఆర్ట్స్కి అయితే దండం పెట్టాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ని తీసుకురావడం తెలుగు ప్రజలకు అయితే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ట్రైలర్ చూస్తుంటే ఒక్కొక్కటి సీన్స్కి హిందీ అంతా అర్థం కాలే బ్రో. ఒక్కొక్క సీన్స్కి ఒక్కొక్క డైలాగ్స్కి గుండెగా గూస్ బంప్స్ వచ్చేలా అనిపించాయి. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది బ్రో. నిజంగా చావా మరి 7th నాడు రాబోతుంది. మరి ఎలా ఉంటుందో ఇంకా థియేటర్ స్క్రీన్ మీద ఇంకా తెలుగులో బ్రహ్మాండంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా కలెక్షన్లో వచ్చే ఛాన్స్ ఉంది. సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నా తెలుగులో. సో తెలుగులో కూడా ఒక 500 crores దాకా వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. తెలుగులో 500 crores ఏమో బ్రో, నాకైతే అంత ఐడియా లేదు. బట్ రావచ్చు అనుకుంటున్నాను. 500 crores అయితే రావచ్చు నాకు తెలియదు. బట్ కలెక్షన్ బట్టి మంచి కలెక్షన్ అయితే వస్తుంది. గీతా ఆర్ట్స్ మనకు తీసుకొచ్చినందుకు మంచి న్యాయం జరుగుతుంది అనుకుంటాను. రిలీజ్ అయ్యి 1 million దాటి వెళ్ళిపోయింది. సో తెలుగు ఆడియన్స్ కూడా ఈ మధ్య ఈ సినిమా రిలీజ్ చేయండి అని కోరుకుంటున్నారు కదా, మరి వాళ్ళందరికీ అంటే నచ్చబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అందరికి రిలీజ్ చేయని అన్న వాళ్ళు నేను చూశాను, హిందీలో చూసేసాను. ఇప్పుడు తెలుగులో చూడాలంటే ఇంక నేను వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చూసావు అనుకో, హిందీ రాకుండా తెలుగులో కంపల్సరీ వెళ్తావు. సో ఆల్మోస్ట్ కొంచెం వచ్చి దాన్ని హిందీలో చూసేసారు. సో మాక్సిమం వెళ్ళే తక్కువ ఉంటుంది. బట్ కలెక్షన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ సినిమా హిట్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఆల్రెడీ హిందీలో విక్కీ కౌశల్ కానీ రష్మిక వీళ్ళందరికీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ వర్క్ పరంగా చాలా మంచి పేరు వచ్చింది. తెలుగులో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ లెగ్ ఎవరు మనకు, ఆమె పేరేంది, రష్మిక ఏ సినిమాలో చేస్తే అది 500 crores 600 crores 1000 crores అది గోల్డెన్ లెగ్ డైమండ్ లెగ్ అనుకో. ఇక మొత్తం కొడుతూనే ఉంది ఇక వరుస పెట్టి. సో మంచి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలో ఊచకోత, రష్మిక ఊచకోత అనుకోవచ్చు బ్రో. సో ఓవరాల్ అయితే చావా సినిమా తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుంటున్నాను.